Hi viewers, welcome to my channel is Beauty. This is Srilekha here. సో ఈరోజు నేను ఈ వీడియోలోని బీరకాయ స్టఫింగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ముందుగా అయితే ఇలా బీరకాయలు పైన చెక్క తీసేసుకొని తొక్కుని తీసేసుకున్న తర్వాత మనం ఇలా ఈ సైజ్ అంతా ముక్కల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగా అడ్డంగా నిలువుగా స్లిట్స్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ మనం ఇలా కట్ చేస్తే ఇంకొక వైపున ఇలా కట్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్లో కట్ చేయాలన్నమాట. ఇలాగా ఓకే. అలానే మొత్తం అన్నిటిని కూడా ఇలాగా తీసుకోండి. నేనైతే 1/2 kg బీరకాయ తీసుకున్నాను. కావాల్సింది ఏంటంటే పసుపు, టేస్ట్ సరిపడినంత సాల్ట్, జీలకర్ర, నువ్వు పొడి, కారపొడి. దీని లింక్ నేను పెడతాండి, ఇది ఎలా తయారు చేయాలో ఈ పౌడర్, అండ్ టేస్ట్కి సరిపడినంత కారం. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాం. సో ముందుగా అయితే కారపొడి, జీలకర్ర, నువ్వు పొడి, కారం గుండ, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనకైతే పేస్ట్లా ఉండదన్నమాట. సో కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు ఒకేసారి. సో ఇంకొన్ని వేసుకుందాం వాటర్. మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఇలా కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పడతాయి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనము ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. సో ఇలాగ మనం ఆల్రెడీ స్లిట్ చేసుకున్నాం కదా, స్లిట్ చేసుకున్న దాంట్లో ఇలాగ ఓపెన్ చేసుకొని ఇందులో ఇలాగా యాడ్ చేసుకోవాలి. అలానే ఇటువైపు కూడా స్లిట్లోని మనం ఈ స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇలా వస్తుందండి. ఎక్సెస్ ఉంటే సైడ్కి తీసేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. అన్నీ అలాగే చేసుకోవాలి. సో మొత్తం ఇలా స్టఫింగ్ చేసేసుకున్నానండి. సో నాకైతే ఇంకా కొద్దిగా ముద్ద అయితే ఉండిపోయింది. సో ఈ ముద్దను మనం ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుందాం. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో మినపప్పు, జీలకర్ర, కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. నూనె యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో మీకు కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తాలింపుని ఒకసారి వేయించుకున్నాము. ఇప్పుడు అందులోనే వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పైన కంచం పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అన్న ముద్దని యాడ్ చేసుకున్నాము. సో అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత కవర్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆవిరికి మనకి కిందన ఉడుకుతారు. ఓపెన్ చేసి చూద్దాము.
సో మనకి ఇలా వస్తుంది దగ్గరికి. సో ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. సో ఆ చెమ్మకు అలా మనకి వాటర్ అయితే వస్తుందండి. మనమైతే ఏం వాటర్ లేదు చూసారా. సో మనకి బీరకాయ కుక్ అయినది చెక్ చూసుకోండి. సో అంతే రండి, అయిపోయింది మనది. సో బీరకాయ అయితే మనకి ఇలానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.